హైదరాబాద్‌లో హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఉంది. హైడ్రా పేరు వింటేనే ఇప్పుడు హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి ప్రాంతాల వాసులకు కానివ్వండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఉన్నటువంటి వ్యక్తులకు కానివ్వండి, వణుకు పుడుతూ వస్తుంది. హైడ్రా చేపట్టినటువంటి గత నెల నుంచి చేసినటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలపైన అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దాన్ని సమర్థిస్తూ ఉంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైడ్రా చేస్తుంది తప్పు, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది తప్పు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే హైడ్రా ఇప్పటికే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తూ వస్తుంది. అలాగే చెరువుల పైన, నాలాల పైన ఎవరైతే అక్రమంగా స్థలాలను ఆక్రమించి కబ్జాలు చేసి అక్కడ అపార్ట్మెంట్లు కట్టడం కానివ్వండి, నివాసాలు కట్టడం కానివ్వండి, ఫంక్షన్ హాల్స్ కట్టడం కానివ్వండి, ఎవరైతే చేశారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా కూల్చుకుంటూ వస్తుంది. ఇప్పటికీ 100 ప్రాంతాల్లో, అంటే దాదాపు 100కు పైగా విల్లాలు కానివ్వండి, ప్లేసులు కానివ్వండి, అలాగే అక్రమ నిర్మాణాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా హైడ్రా కూల్చివేస్తూ వచ్చింది. అయితే తాజాగా నిన్న విల్లాకు సంబంధించి కొంత ఒక ప్రాజెక్ట్ని, దాదాపు 60కి పైగా విల్లాలను కూడా హైడ్రా ఒకేసారి నేలమట్టం చేసినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు హైడ్రా శివారు ప్రాంతాలన్నింటినీ వదిలేసి ఇప్పుడు కాస్త ఇప్పుడు మూసీ నదీ పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో ఆ పరివాహ ప్రాంతంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మూసీ పరివాహ ప్రాంతాన్ని సుందరీకరణ చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ స్థాయిలో ఏవైతే లండన్ బ్రిడ్జ్ కానివ్వండి, లేదంటే లండన్ రివర్స్ ఎలా ఉంటాయో వాటిని ఆ మోడల్లో మూసీ రివర్ని కూడా ఆధునీకరిస్తామంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తూ వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక నివేదికను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికంటే ముందు మూసీ ప్రాంతాన్ని ఎవరైతే ఆక్రమించి నిర్మాణాలు కట్టారో, మూసీ ప్రాంతాన్ని అక్రమంగా నాలాలపైన కానివ్వండి, వాటికి సంబంధించిన ప్రాంతాల్లో ఆర్డర్స్ లేకుండా, గవర్నమెంట్స్ పర్మిషన్ లేకుండా, లేదంటే జీహెచ్ఎంసీ పర్మిషన్స్ లేకుండా ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటినీ కూడా కూల్చివేయాలని చెప్పేసి హైడ్రా ఇప్పుడు దాని మీద ఫోకస్ చేస్తుంది. దీంతోపాటు ఓల్డ్ సిటీకి సంబంధించి చాంద్రాయణగుట్టలో ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కానివ్వండి, అలాగే చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి కానివ్వండి, నాలాలకు సంబంధించి కానివ్వండి, వాటిని అక్రమంగా ఆక్రమించి అక్కడ నిర్మించినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేయాలని చెప్పేసి హైడ్రా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి నిన్న చాంద్రాయణగుట్ట ప్రాంతంలోకి వెళ్ళారు. చాంద్రాయణగుట్ట ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించి వాటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాంద్రాయణగుట్ట ప్రాంతంలోకి బుల్డోజర్లు వెళ్ళడంతో ఓల్డ్ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పనికి కానివ్వండి, హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాలకు కానివ్వండి, అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటిదాకా హైదరాబాద్లోనే జరిగినటువంటి ఈ ఇష్యూ కాస్త ఓల్డ్ సిటీకి ఎంటర్ అవ్వడంతో ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఈ హైడ్రా పైన ఇప్పటికే చాలామంది విభిన్నంగా మాట్లాడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఓవైసీ కూడా గతంలో మాట్లాడుతూ వచ్చారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉంటే దాన్ని కూల్చేయాలని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీల మీద కానివ్వండి, ఆయన హాస్పిటల్స్ మీద కానివ్వండి, ఆయన కూడా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తులు, రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ వచ్చారు. సో వాటిని కూడా కూల్చేయాలని చెప్పేసి రాజాసింగ్ లాంటి వ్యక్తులు కూడా రేవంత్ రెడ్డిని కోరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో హైడ్రా ఇప్పుడు చాంద్రాయణగుట్టలో ఎంటర్ అవ్వడము, అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేస్తామని చెప్పడము ఇప్పుడు రాజకీయంగా గుబేలెత్తిస్తుంది. ఎందుకంటే చాంద్రాయణగుట్టకు సంబంధించి, ఓల్డ్ సిటీకి సంబంధించి దాన్ని ఒక భిన్న ప్లేస్గా చూస్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, కొంత ఆచితూచి అడుగులు వేసే పరిస్థితిని కూడా మనం ఇప్పుడు చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు హైడ్రా అక్కడికి వెళ్ళడంతో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా పెద్ద గందరగోళంగా మారుతుంది. అయితే ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి ఇళ్ళకి కానివ్వండి, నోటీసులు ఇచ్చినటువంటి ప్రదేశాలకు కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరూ ఖాళీ చేయకుండా కూడా అక్కడ నినాదాలు చేస్తూ హైడ్రాకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే హైడ్రా బుల్డోజర్లు వెళ్ళినటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా అక్కడి నుంచి బుల్డోజర్లు పంపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అలాగే రేవంత్ సర్కార్కి, ఏవీ రంగనాథ్కి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ ఎక్కడా లేని విధంగా కొత్తగా హైడ్రా తీసుకొచ్చి ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు చాంద్రాయణగుట్టకు వెళ్ళడంతో ఒక్కసారిగా ఓవైసీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన అనుచరుల పైన, వాళ్ళకి సంబంధించిన అప్పుడు ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఈ భూములు కబ్జాలు చేయటమో, లేదంటే ఈ భూములకు సంబంధించి అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా కూల్చేయాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. మరి దీని మీద ఓవైసీ కానివ్వండి ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది కూడా చూడాల్సింది. ఇక మరోవైపు హైడ్రాకి సంబంధించి భిన్న అభిప్రాయాలు వినిపిస్తూ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి ఈ హైడ్రాకి సంబంధించిన అంశం పైన కొంతమంది దీనికి పాజిటివ్గా చెప్తూ ఉంటే మాత్రం మరికొంతమంది మాత్రం దీని మీద ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే హైడ్రా నోటీసులు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో చాలామంది బిగ్ షాట్స్ ఉన్నారు, చాలామంది రాజకీయ వ్యక్తులు ఉన్నారు, చాలామంది సామాన్యులు కూడా ఉన్నారు. కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా హైడ్రా ఇచ్చినటువంటి నోటీసులు వెంటనే హైకోర్టుకు వెళ్ళడము, అక్కడ స్టే తీసుకొని వాటిని అడ్డుకుంటూ వస్తున్నారు. కానీ సామాన్యులు మాత్రం హైకోర్టులకు వెళ్ళి
వెళ్ళి స్టేలు తీసుకొచ్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళందరూ స్టేలు తీసుకొని రాలేకపోతున్న నేపథ్యంలో వాటిపైన దాడులు చేయటము, వాళ్ళకి సంబంధించి ఆ ఇళ్ళన్నింటిని కూల్చుకోవడంతో వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా ఏమీ లేకుండా వస్తుంది. గృహప్రవేశం చేసినటువంటి రోజుల్లోనే వితిన్ 2, 3 డేస్‌లోనే మళ్ళీ అదే ఇంటిని కూల్చేయాల్సిన పరిస్థితిలో వచ్చినటువంటి సిట్యుయేషన్స్ చాలా కూడా మనం చూస్తూ వచ్చాము. సో, ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో సామాన్య వ్యక్తులందరూ కూడా హైడ్రాకి వ్యతిరేకంగా ఉంటే మాత్రము పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ మాత్రము హైడ్రాకి సంబంధించి, హైడ్రా ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టేలు కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు దీని మీద రేవంత్ పైన అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి ఈ అంశాన్ని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సామాన్యులకి ఒక న్యాయము, పెద్దలకు ఒక న్యాయమా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు డైరెక్ట్‌గా ఏవీ రంగనాథ్‌ని, హైడ్రాని అలాగే రేవంత్ రెడ్డి సర్కార్‌ని కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పారు, సామాన్యుల ఇళ్లను కూల్చమంటూ కూడా చెప్పినప్పటికి కూడా చాలామంది సామాన్యుల ఇళ్ల పైన దాడులు చేయడం, వాళ్ళకి సంబంధించి ఇంటిని కూడా బుల్డోజర్‌లో పెట్టి కూల్చేయడం కూడా మనం చూస్తూ వచ్చాము. వాళ్ళందరూ కూడా నిరాశ్రయులు అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో, వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలంటూ కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఎవరైతే నష్టపోయారో, అంటే వాళ్ళకి అమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని లీగాలిటీస్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. మీకు కొనొచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఆ కంపెనీలు చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నమ్మకంతో డబ్బులు పెట్టేసి, ఈఎంఐలు పెట్టేసి అక్కడ భూముల్ని, అక్కడ ఇళ్ళని కొన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు సడెన్‌గా హైడ్రా వచ్చి అవన్నీ వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో, వాళ్ళు ఏవైతే మీకు ఫార్మాలిటీస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పారో అవన్నీ అవాస్తవం అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పి ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చి కూర్చోగొట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా బాధితులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక చర్యలు తీసుకొని సామాన్యులకు కొంత న్యాయం చేసిన తర్వాత ఈ దాడులు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి హైడ్రాకి సంబంధించినటువంటి కూలగొట్టడం కానీ చేయాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.